హలో ఎవ్రీవన్, చూడండి ఇప్పుడైతే మల్లెపూలు కనకాంబరాలు అయితే ఫుల్ పూస్తున్నాయి. ఈ సీజనే కదా, అందుకోసం చూడండి ఈరోజు మా మల్లెపూలు కనకాంబరాల కాంబినేషన్తో అయితే మాల అయితే చక్కగా కట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే మాల అయితే కట్టుతున్నాను. ఇక్కడైతే మాల అయితే కట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి అలంకరణ అనేది చేద్దామని ఇక్కడైతే తీసుకొని వచ్చాను పూలమాల. నా కూతురు చేతి అయితే పెట్టిస్తున్నాను, ఎందుకంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న పనులు అనేది చెప్తూ ఉండాలి. ఇక్కడ స్వామివారికి అయితే అలంకరణ చేయమని నా కూతురికి అయితే ఇచ్చాను పూలు. ఇక్కడైతే చక్కగా అలంకరణ అనేది చేస్తుంది వెంకటేశ్వర స్వామికి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా మన చెట్టు నుంచి పూసిన పూలతో మనం దేవుడికి ఇలా పెడితే అలంకరణ చేస్తే నిజంగా చాలా సంతోషం అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి, ఇక్కడైతే నేను మా ఇంట్లో ఉన్న పూలతో అయితే ఇలా స్వామివారిని ఇలా అలంకరించాను. నాకైతే చాలా సంతోషంగా అయితే అనిపించింది. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పూలు పూసినప్పుడు మన దేవుడికి సమర్పించి మనం ఇలా మనస్ఫూర్తిగా దేవుడిని ఇలా దర్శనం కనుక చేసుకుంటే నిజంగా ఆనందం అనేది మా